కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆరోగ్యముతో ఐశ్వర్యాలతో తొలదూగాలని, మంచి విజయోన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి మీ పిల్లలు మంచి విదేశీ ఉద్యోగాలు సాధించి ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళాలని ఆ భగవంతుని వేడుకుంటూ, ఈరోజు మన పూజా మందిరంలో మనము ఏమి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అది తెలిసి చేస్తామో తెలియక చేస్తామో చేస్తుంటాము. ఆ అన్నిటికి కూడా మనం తెలుసుకొని మనము శుభప్రదంగా మనం చేయాలని చెప్పేసి ఈరోజు మనము చాలా వరకు కొన్ని విషయాలు నేను చెప్తాను. నా పరిజ్ఞానం చేత నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. మీరందరూ కూడా ఆచరణ చేసి మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరాలని కోరుకుంటున్నాను. చాలామంది కూడా రావి చెంబుతో ఈశాన్యములలో అష్టదళ పద్మం వేసి ఒక చెంబుతో నీళ్లు పెడుతుంటారు చాలా వరకు కూడా ఇళ్లలో. అది చాలా ఇళ్లలో జరుగుతుంటుంది. చాలా వరకు అందరికీ ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఎందుకయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారా, ఇదేమన్నా తంత్రం చేస్తున్నారా, మంత్రం చేస్తున్నారా, ఇంకేంటి అని చెప్పేసి చాలా మందిలో కలిగే సమస్య ఇది. ఆ రాగి చెంబులో కాస్త మంచి ఉదకం మంచి నీళ్లు పోసి దాంట్లో ఒక తులసి దళం వేసి పెడుతుంటారు. మన మిగతా ఏమి వేయకండి. పసుపు, కుంకుమ, లేనిపోని కాయన్స్ ఇవన్నీ వేస్తుంటారు. అవన్నీ వేయకొద్దు. చక్కగా ఆ ఈశాన్యములలో అష్టదళ పద్మం వేసి రాగి చెంబుతో నీళ్లు పెట్టండి. రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ పెట్టినట్లయితే చాలా మంచిది. అందుకనే ఆ ఇత్తడి చెంబు పెట్టినందువల్ల పొద్దున్నే లేచి ఆ నీళ్ళందు కూడా ఇల్లంతా కూడా ప్రోక్షణ చెయ్యండి. ఇంట్లో ప్రోక్షణ చేసినట్లయితే ఆ ఇల్లంతా కూడా చాలా వైబ్రేషన్తో మనం ఉంటుంది. మిగతా నీరు ఉంటుంది. కాస్త ఇది బ్రహ్మ కడిగిన పాదము నీరు అని చెప్పేసి కాస్త పుచ్చుకోండి. అందుకే పూర్వం చెప్తా, ఇది బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పి ఒక పాటలో కూడా ఉంది. పూర్వం బ్రహ్మ ముహూర్తంలోనే వెంకటేశ్వర స్వామికి బ్రహ్మ వచ్చి ఇప్పటికి కూడా ఆయన పాదాలు కడుగుతాడట. ఆ పాదాలు కడిగి ఆ నీళ్లు శిరస్సును దిద్దుకొని ఆయన వెళ్ళిపోతుంటారట. అలాంటి బ్రహ్మతీర్థమే మనం అనుకోవాలి. స్వామివారికి పొద్దున్నే మనం రాత్రిల పూట చాలా వరకు కూడా ఇప్పుడు కూడా తిరుపతి కానీ ఇంకెక్కడన్నా కానీ క్షేత్రాల్లో వెళ్ళేటప్పుడు ఒక వెండి చెంబులో కాస్త మంచి నీరు పెట్టేసి దాంట్లో ఒక తులసి దళం వేసి వెళ్తుంటారు పెద్ద క్షేత్రాల్లో ఇప్పుడు కూడా. ఎందుకయ్యా అంటే తెల్లవారేటప్పటికి కాస్త మనం పెట్టిన దాంట్లో కొంచెం తరుగుతాయట. అంటే సాక్షాత్ భగవంతుడు వచ్చి ఆ ఉదకాన్ని పుచ్చుకున్నాడనే చెప్పేసేదే చాలా వరకు కూడా. భగవంతుడున్నాడనే మన మనస్సులో అనుకోలే, కానీ లేడు అనుకుంటే నిరామయం నిరంజనం ఏది కూడా ఉండదు. అందుకని భగవంతుడు ఉన్నాడన్న ఆశ చేత మనం బతకాలి. ఏదైనా కూడా ఆశే మనల్ని ముందుకు రాగిస్తుంది. ఆ ఆశే మనల్ని ముందు ఎంతో గొప్ప స్థానానికి వెళ్తుంది. అలాంటిది ఆ మహానుభావుడు బ్రహ్మ కడిగిన పాదం లాంటి ఆ నీరు మన ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసినందువల్ల ఇల్లంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎన్నిట్లో కూడా ఏ ఆటంకాలు రాకుండా, నిరుత్సాహం లేకుండా ఆ ఇల్లంతా కూడా వైబ్రేషన్తో ఇల్లంతా కూడా మంచి విజయాలతో ఆ ఇల్లంతా కూడా విజయోన్నంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా చాలా వరకు కూడా మనస్సు మంచిగా ఉండాలి. వారికి అపకారం చేద్దామా, వీరికి అన్యాయం చేద్దామా అన్న మనస్సు మనకు రాకూడదు. ఎప్పుడు కూడా సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఎప్పుడు కూడా 10 మంది బాగుపడాలి, ఆ 10 మందిలో నేను ఒక్కడినై ఉండాలని చెప్పేసే వ్యక్తికి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా శుభాశుభ మిశ్రమాలతో ఉంటాయి. అందుకని ఈ రాగి చెంబు గాని ఇత్తడి చెంబు గాని ఇంట్లో పెట్టినట్లయితే ఆ ఫలితం వల్ల చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో మనం ఆనందంగా మనం చాలా ఉంటుందని చెప్పేసి ఇది ఒక చిన్న కథ మనం చెప్పబడింది. అలానే చాలా వరకు అడుగుతుంటారు, అయ్యా మేము ఇంట్లో పూజ చేస్తున్నాం, దానికి ఫలితాలు ఏం లేదని చెప్పేసి అంటారు. మనము ప్రతి ఒక్కరి మన ఇంట్లో మనం 2 కలశాలు పెట్టుకోవాలి. ఒకటి ఆచమనే పాత్ర, 2 భగవంతుడికి ఆచమనీయ పాత్ర. 2 కలశాలని 2 పంచపాత్రలు మనం పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ పంచపాత్రలో మనం చేసినట్లయితే మనకు పంచభూతాలు కూడా అక్కడే ఉంటాయి. నిప్పు, నీరు, వాయు, అగ్ని ఇవన్నీ కూడా పంచభూతాలు. ఇంట్లో చెప్పాలంటే పంచభూతాలనే చెప్పాలి. అందుకనే ఆ పంచభూతాలతో మనం మమైక్యమై మనం కూర్చొని చేస్తున్నాం కాబట్టి అదంతా శుభంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన భూమికి తగిలిచ్చి పెట్టకూడదు. ఒక ప్లేటు పెట్టి దాని మీద దీపారాధన కుంది పెట్టి మంచి చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ
ఈ కొబ్బరి నూనె కానీ ఈ 3 తైలాలు వాడినట్లయితే ఇంట్లో ఉన్నతోన్నత స్థానానికి చేరతారు. ఇక మిగతా ఆయిల్ చెప్పాలంటే రకరకాలు ఉంటాయి. ఏదో కొన్ని శత్రుబాధలకు కొన్ని వాడమంటారు, అది వాడమంటారు. కానీ ప్రశస్తమైన నూనెలంటే నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఈ కొబ్బరి నూనె, ఈ 3 నూనెలు వాసినట్లయితే కొబ్బరి నూనె వాడడం వల్ల దాంపత్య ఐక్యత ఉంటుంది. భార్యాభర్తల మంచి అన్యోన్యత ఏర్పడుతుంది. పిల్లలు మంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్తారు. ఇలాంటి లక్షణాలు ఈ దీనికి కొబ్బరి నూనెకు ఉంటుంది. అలానే ఆవు నెయ్యి మేధస్సును పెంచుతుంది, మంచి సంపత్తును ఏర్పడుతుంది. ఇంట్లో చక్కటి మంచి వైబ్రేషన్స్ ఏర్పడతాయి, మంచి అనుగుణం ఏర్పడుతుంది. శత్రు బాధలు ఉండవు. ఏమన్నా నెగిటివ్ థింగ్స్ ఏమన్నా మన ఇంట్లోకి వచ్చినట్లయితే ఆ దీపకాంతి వల్ల పారద్రోలు వెళ్ళిపోతాయి. భూత పేత పిశాచాలన్నీ కూడా నిర్వర్తించి ఈ దీపకాంతి వల్ల వెళ్ళిపోతాయి. అలానే నువ్వుల నూనె వాడినందువల్ల ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది. శత్రుబాధలు వెళ్ళిపోతాయి. గ్రహ బాధల నుంచి ముందుకు బయటకు వెళ్తాము. గ్రహ బాధల నుంచి చాలా వరకు విజయోన్నత స్థానానికి మనం బయటపడి మనకు జరుగుతున్న గ్రహ కూటమిలో కానీ మనకు జరుగుతున్న కొన్ని గ్రహ దోషాలు కూడా పరిహరించి చక్కగా విజయోన్నత స్థానానికి వెళ్తామని చెప్పేసి ఈ నూనెలు వాడడం వల్ల చాలా వరకు విజయప్రదంగా ఉంటుంది. అలానే ఇంట్లో గంట ఉంటుంది. గంట తీసుకొని భూమి మీద పెడుతుండు. భూమి మీద గంట పెట్టకూడదు. గంట పెట్టినట్లయితే రాక్షస బాధలు మనకు ఉంటాయట. అందుకని గంటను కూడా భూమిని తాకకూడదు. కుందులు కూడా భూమిని తాకి పెట్టకూడదు. నువ్వు చేసేదంతా భగవంతుడికి ఏదైనా నాకు మంచి జరగాలి, నాకు శుభం జరగాలి, ఏ పని చేయాలన్నా దాంట్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాం. అందుకని ఏదైనా మనకు అన్నిటి కూడా రావాలి, ఇది బాగుండాలి అనుకుంటే కాస్త ఆచి తూచి తెలుసుకొని మనం చేసినట్లయితే చాలా విజయోన్నత స్థానానికి వెళ్ళి మంచి విజయప్రాప్తి జరుగుతుంది. అలానే చాలా వరకు కూడా శంకునాదం కూడా కింద పెట్టకూడదు. శంఖానికి కూడా చక్కగా ఒక ప్లేట్లోనో లేకపోతే ఎక్కడైనా పెట్టుకొని ఉన్నట్లయితే ఆ ఇల్లంతా కూడా మంచి వైబ్రేషన్తో ఎప్పటికి కూడా ఉండాలి. చాలా మంది కూడా తెల్లవారి 12ంటికి, 1 గంటకు, 2 గంటలకు ఎప్పుడు మనకు వీలు కుదిరినప్పుడు భగవంతుడి దగ్గర దీపం పెడుతుంటారు. అది చాలా తప్పు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించే లోపల ఆ ఇంట్లో దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో ఎప్పటికి కూడా ఆరోగ్యం, ధన సంపద, పిల్లల మంచి ఉద్యోగాల్లో మంచి ఉన్నత మంచి శుభాశుభ మిశ్రమాలు ఉంటాయి. మధ్యమ కాలం అంటే 8 గంటల లోపల దీపం పెట్టి ఆ ఇంట్లో భగవంతుడికి ఎవరైతే పూజ చేస్తాడో ఆ ఇల్లు ఎప్పుడు కూడా శోభీయమానంగా ఉంటుంది. చాలా మంది నిద్ర లేచి చక్కగా ఎప్పుడో 12ంటికి స్నానం చేసి అప్పుడేదో భగవంతుడి దగ్గర 1 గంట 2 గంటలకు దీపం పెడతా. అది పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఏదైనా భగవంతుణ్ణి మనము బ్రహ్మముహూర్త కాలంలో మనం పెట్టుకున్నట్లయితే చాలా విజయోన్నత స్థానానికి వెళ్తామని చెప్పేసి చెప్పబడుతుంది. అలా భగవంతుడికి ఏదైనా చేసినా మనస వాచ కర్మన స్వామివారికి మనస్సును మనం పెట్టి స్వామివారికి చేసినట్లయితే చాలా విజయప్రదంగా ఉంటుంది. అలానే చాలా వరకు కూడా అగ్గిపుల్లతో దీపం ముట్టొచ్చేస్తా స్వామి అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. అయ్యా, ఇది అగ్గిపుల్లను అనేది మనకు ఈ మధ్యలో ఈ కాలంలో వచ్చింది. పూర్వకాలంలో ఈ అగ్గిపెట్టెలు లేవు, ఏమి లేవు. కాస్త కొన్ని రాళ్లతో నిప్పు ముట్టించేవాళ్ళు, లేకపోతే ఎక్కడో అగ్ని ముట్టించి ఆ అగ్ని నుంచి వాళ్ళ ఇంటి నుంచి అగ్ని తెచ్చుకునేవారు. చాలా వరకు అగ్నిని తీసుకోవడానికి చాలా వరకు పాత సినిమాల్లో ఉంటుంది. ఏమని ఆదిశంకరాచార్యులు తన తల్లిని శ్మశానంలో తీసుకుపోయి దహన సంస్కారం చేద్దామనేటప్పటికి అగ్ని లేకపోతే దాన్ని లేకపోతే ఎవరు కూడా అగ్ని దానం చేయరు. అలాంటప్పుడు ఆయన భగవంతుణ్ణే, ఆయన అగ్నిదేవుణ్ణే ప్రత్యక్షం చేసుకుని తన తల్లిని దహనం చేశాడు. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు అంటే అప్పుడు ఆయన దగ్గర అగ్గిపెట్టె లేదనే, అగ్గిపెట్టెలు అప్పుడు అన్ని కూడా లేవు. ఇప్పుడు ఈ కాలం కొద్దీ అగ్గిపెట్టెలు వచ్చాయి, లైటర్లు వచ్చాయి, లేనిపోని అన్ని కూడా రకరకాలైనే వచ్చాయి. కానీ ఒకప్పుడు ఈ కాలంలో ఇలాంటివి ఉండేది కాదు. అప్పుడు చక్కగా రాళ్లతో 2 రాళ్లను చేసేసి లేకుంటే అగ్నివదనం అని చేసేవాళ్ళు. ఒక అగ్నివదనం చేసి ఆ అగ్నివదనంతో అగ్ని పుట్టించి చేసుకుని ఆ రోజు అగ్నిహోత్రంలో చేసేవారు. అలా లేనిపోని అన్ని కూడా మనం చేసుకుంటూ అగ్గిపుల్లతో మనం ముట్టించినట్లయితే శ్మశానంలో దహన సంస్కారం చేసినంత పాపం మనకు లభిస్తుంది. మనం చేయవలసింది ఏందయ్యా అంటే ఒక ఏకాహర్తిని తీసుకొని దాంట్లో దీపంలో ఒక ఒత్తి వేసుకొని చక్కటి ఆవు నెయ్యి కానీ దీపంలో కాస్త ఆవు నెయ్యి కానీ కాస్త నూనె కానీ వేసుకొని ఆ దీపాన్ని ప్రజ్వలనం చేసుకోవాలి. అందుకని ఇంట్లో డైరెక్ట్గా చక్కగా వెళ్ళి ఆ దీపం అగ్గిపుల్లతో ముట్టిస్తే శ్మశానంలో దహనం చేసినట్టే అవుతుంది. అందుకని ఆ ఏకహార్తిని ముట్టించుకొని ఏకహార్తితో దీపం ముట్టుకొని
సాధ్యం త్రివర్తి సంయుక్తం వర్ణినా జోజితం ప్రియమాన్ గృహాడమంగళం దీపం త్రైలోక్యం త్రిమిరాపహం. ఆ మంత్రాన్ని చెప్పుకొని చక్కగా దీపాన్ని పెట్టుకున్నట్లయితే మంచి విజయోన్నత స్థానానికి వెళ్తుంది. అలానే దీపం, ఒక్క దీపం మన ఇంట్లో మనం పెట్టవచ్చయ్యా అని చెప్పి అడుగుతుంటారు. ఒక్క దీపం ఎప్పుడూ పెట్టకూడదు. దీపం ఎప్పుడంటే మనిషి జీవనం కోల్పోయి ఆయన ఆ స్వామివారికి శివస్మరణ చేయని వ్యక్తికే ఒక్క దీపం పెడతారు. అందుకని దీపాన్ని ఎప్పుడు కూడా 1 గాని 2 గాని పెట్టుకోవాలి. సాధ్యం త్రివర్తి 3 ఒత్తులు పెట్టుకోవచ్చు. అలా ఎక్కువ దీపాన్ని పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఒక్క దీపం ఏకదీపం అనేది పెట్టకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా మనం భగవంతుని మనం పూజ చేసినట్లయితే భగవంతుడు మనకు ఏది కావాల్సినది కూడా మనకు నెరవేరుస్తాడు. అయ్యా, నేను ఈరోజు కొబ్బరికాయలు కొట్టాను, పంచభక్ష పరవాన్నాలు పెట్టాను, కానీ నా కోరిక తెలియదు. మా పక్కింటోడు ఏమి పెట్టాలో ఒక అట్టిపండు పెట్టాడు, వాడి కోరిక లేవాడు బ్రహ్మాండంగా మంచి ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళాడని చెప్పి చాలా మంది అంటుంటారు. అది చాలా తప్పు. భగవంతుణ్ణి మనసా వాచ కర్మన నమ్మాలి. భగవంతుడు ఉన్నాడు అనే ఒక మాటతో మనం చేసుకున్నట్లయితే అక్కడ ఉంటే నువ్వు పెట్టిన పంచభక్ష పరవాన్నాలు ఆయన వచ్చి తినడు. నువ్వు తినేది నువ్వే తింటావు. కానీ భగవంతుణ్ణి ఇక్కడ భగవంతుడా నేను చేస్తున్నాను అని చెప్పేసి మనస్సులో స్మరణ చేసుకోలే. కానీ అది ఏదో నేను అని ఎక్కడ కూడా భగవంతుడి దగ్గర చూపకూడదు. భగవంతుడనేవాడు ఒక మనిషిని ఎలా సాధిస్తాడో, ఎలా ఉంచుతాడో, ఎలా మంచిగా మారుస్తాడో మన చేతిలో ఉంటుంది. అందుకని భగవంతుడు ఎక్కడో లేడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. నీ ఆత్మలోనే భగవంతుడున్నాడు. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా నమస్కారం చేసుకున్నవాడు చాలా ఉన్నతోన్నత స్థానానికి వెళ్తుంటాడు. మనకు చాలా వరకు విపత్తులు జరగవచ్చు. చాలా వరకు అరే నేను భగవంతుని చేస్తున్నాను, నాకందరూ కూడా శత్రువులు అయిపోయారు, నాకేంటి ఇదంతా అనుకోవద్దు. ఎప్పుడు కూడా అనుకోకూడదు. భగవంతుడు రేపు అనేది నాకు ఇచ్చాడు, ఇంకా నాకు మళ్ళీ ఇంకా ఏమన్నా అవకాశం జరుగుతుంది అన్న ఆశ చూడాలి మనలు. ఎప్పుడు రేపొద్దున నాకు జరగలేదే, ఇది ఎందుకు భగవంతుడు నాకు ఒక్కడికి ఇదే చేశాడా అని చెప్పేసి భగవంతుడి మీద మనం ఎప్పుడు కూడా నెరవేర్చుకోకూడదు. మన విధి కర్మ ఎలా జరగాలనో అలానే జరుగుతుంది అని చెప్పేసి మీరు ఆచరించవలసిన పద్ధతులు ఇంట్లో దేవుడి దగ్గర ఏం చేయాలని చెప్పి మీకు చెప్పబడింది. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పబడింది. మీరందరూ కూడా తెలుసుకొని మంచి విజయోన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి నా ప్రదవి. హరి ఓం స్వస్తి.